వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇది రఘువంశంలోని మొదటి శ్లోకం. దీనికి పద విభాగం ఈ విధంగా ఉంటుంది. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ శ్లోకానికి అర్థం తెలవాలనుకుంటే ఈ విధంగా చేయవచ్చు. మొదట సులువుగా మీరు అర్థాలను, ఒక సంస్కృత శ్లోకానికి అర్థం తెలుసుకోవాలంటే క్రియను దొరకబట్టే ప్రయత్నం చేయండి. ఈ శ్లోకంలో క్రియ ఏముంది? వందే. వందే అంటే నమస్కరించుచున్నాను అన్నట్టు. వందే ఎందుకు నమస్కరించుతున్నావు అంటే చెప్తున్నాడు. వాగర్థ ప్రతిపత్తయే. వాక్ అర్థ ప్రతిపత్తయే. వాక్కు అర్థము లభించడం కోసం, అది పొందడం కోసం నమస్కరిస్తున్నాను. ఎందుకంటే రాసేది కావ్యం కాబట్టి, కావ్యంలో ఉండేవి శబ్దాలు అర్థాలే కాబట్టి ఆ శబ్దాలు అర్థాలు సిద్ధించాలి అనే ఉద్దేశంతో నమస్కరిస్తున్నాడు. ఎవరికి నమస్కరిస్తున్నావు అంటే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులను నమస్కరించుచున్నాను. పార్వతీ పరమేశ్వరులను, పార్వతీ పరమేశ్వరౌ వాగర్థ ప్రతిపత్తయే వందే. పార్వతీ పరమేశ్వరులను వాగర్థ ప్రతిపత్తి కొరకు నమస్కరిస్తున్నాను. వాగర్థ ప్రతిపత్తి కొరకు పార్వతీ పరమేశ్వరులనే ఎందుకు నమస్కరించాలి అంటే దానికి రెండు రకాలైనటువంటి విశేషణాలు వేసినాడు. ఒకటి జగతః పితరౌ. పితరౌ అంటే తల్లిదండ్రులు, తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను. ఇక్కడ పితరౌ అనేటువంటిది నిత్య ద్వివచనాంతము, ఇది ద్వితీయా విభక్తి. పితరౌ తల్లిదండ్రులను అని. మాతాచ పితాచ పితరౌ అని ఏకశేష సమాసం. పితరౌ తల్లిదండ్రులను. ఎవరికి పితరులు వాళ్ళు అంటే జగతః జగత్తునకు. జగతః అనేది షష్ఠేకవచనం. జగత్తునకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరౌ, పార్వతీ పరమేశ్వరులను వాగర్థ ప్రతిపత్తయే వందే అని. అవునయ్యా, తల్లిదండ్రులైనంత మాత్రాన నమస్కరిస్తే వాగర్థ ప్రతిపత్తి కలుగుతుందా అంటే వారికి ఇంకొక విశేషణం చెప్పినాడు. సంపృక్తౌ వారు కలిసి ఉన్నటువంటి వారు. ఎటువంటి తల్లిదండ్రులయ్యా అంటే కలిసి ఉన్నటువంటి తల్లిదండ్రులు. ఎలా కలిసి ఉన్నారు అంటే వాగర్థావివ. వాగర్థముల వలె, వాక్కు అర్థము ఎట్లయితే కలిసి ఉంటాయో అలా కలిసి ఉన్నటువంటి ప్రపంచ పితరులు కాబట్టి వాళ్ళని నమస్కరిస్తున్నారు. వాగర్థముల వలె కలిసి ఉన్నారు కాబట్టి వాగర్థములను ఇవ్వడానికి వారు శక్తులు, సమర్థులు అని అర్థం. తల్లిదండ్రులు కాబట్టి బిడ్డల కోరికలు తీర్చుట అనేటువంటిది వాళ్ళ యొక్క లక్షణం కాబట్టి వాళ్ళని నమస్కరిస్తున్నాను. తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను, వాగర్థముల వలె కలిసి ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులను వాగర్థ ప్రతిపత్తి కొరకు నమస్కరించుతున్నాను అని. దీన్ని అన్వయక్రమంలో ఇలా చెప్పుకోవచ్చు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థముల వలె కలిసి ఉన్నటువంటి వారలను జగతః పితరౌ జగత్తునకు తల్లిదండ్రులైనటువంటి వారిని పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరులను వాగర్థ ప్రతిపత్తయే వాగర్థ ప్రతిపత్తి కొరకు వందే నమస్కరిస్తున్నాను. ఇందులో మీరు గమనించండి, పార్వతీ పరమేశ్వరౌ అనేటువంటి మాటకు సంపృక్తౌ పితరౌ అనేవి రెండు విశేషణాలు. సంస్కృతంలో విశేష్యము ఏ లింగంలో, ఏ విభక్తిలో, ఏ వచనములో ఉంటుందో
విశేషణాలు కూడా అదే లింగములో, అదే విభక్తిలో, అదే వచనంలో ఉండాలి. ఇక్కడ పార్వతీ పరమేశ్వరౌ అనేటువంటిది ప్రథమ, ద్వితీయ, ద్వివచనంలో ఉంది. పుంలింగములో ద్వితీయ, ద్వివచనంలో ఉంది. కాబట్టి సంపృక్తౌ అనేది కూడా పుంలింగములో ద్వితీయ, ద్వివచనంలో ఉంది. పితరౌ అనేటువంటి నిత్య ద్వివచనాంత శబ్దం కూడా ద్వితీయ విభక్తిలో పుంలింగములో ఉంది. కాబట్టి వాగర్థముల వలె కలిసి ఉన్నటువంటి జగత్తునకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను వాగర్థ ప్రతిపత్తి కొరకు నమస్కరించుతున్నాను అనేటువంటిది ఈ శ్లోకానికి భావం. ఈ శ్లోకాన్ని మీరు చక్కగా నేర్చుకోవాలి అనంటే మొదట శ్లోకమును సాధించి పద విభాగాన్ని తెలుసుకుంటే తర్వాత అర్థదృష్టితోటి ఇందాక చెప్పిన విధంగా మీరు అభ్యాసం చేస్తే మీకు అది వస్తుంది. అంతేకాకుండా కావ్యాభ్యాసం చేసేటువంటి వారు ప్రతి శబ్దాన్ని చెప్పడం రావాలి. మొదటి శబ్దమంజరి నేర్వాలి, ధాతుమంజరి కూడా ఆయా అవసరమైన ధాతువులనైనా తక్కువ నేర్వాలి. ఆ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి శబ్దానికి ఆ శబ్దం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది నేను కింద అన్ని శబ్దాలకు ఆ ధాతువునకు కూడా ఇచ్చాను. గమనించండి. శుభం భూయాత్.